నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మంగపతి క్యారెక్టర్ నుంచి ఇంకా బయటకు వచ్చినట్లేరు శివాజీ గారు. అయితే హీరోయిన్స్ దుస్తులు కావచ్చు, లేదా యాక్ట్రెస్ దుస్తులు కావచ్చు, కొంచెం సరిగ్గా వేసుకుంటే మంచిది అన్నట్టు ఒక హితబోధన అయితే చేశారు. కానీ దాన్ని కొంత వైరల్ అయ్యి దాన్ని వేరే రూట్కు వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ క్షమాపణ చెప్తూ లేదా దానికి సంబంధించి కొంత వివరిస్తూ ఇంకొక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఈ కాంట్రవర్సీ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే నిన్న దండోరా ఈవెంట్లో ఆయన మాట్లాడిన మాటలు చాలా వరకు సమంజసంగానే ఉన్నాయి. ఆయన తప్పే మాట్లాడాల. కాకపోతే అభ్యంతరకర పదాలు వాడటం అనేది అది చాలా అబ్జెక్షనబుల్గా చెప్పచ్చు. అంటే ఫ్లోలో పడిపోయినాయి అని చెప్పాలా, లేకపోతే వైరల్ అవ్వడం కోసం మాట్లాడారు తెలియదు. కానీ ట్రోలర్స్ దొరికిపోయారు. చాలా వరకు సోషల్ మీడియాలో ఏం మాట్లాడినా దొరకకుండా ఉంటే ఎటువంటి ఇబ్బంది లేదు. ఆయన చెప్పిన అంత మాట్లాడిన హితబోధలన్నీ కూడా ఈ రెండు పదాలతోనే బ్యాడ్ నేమ్ వచ్చేసింది. ఇప్పుడు దానికన్నా ఎక్కువ బూత్ కదా ఇది. ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటలు వాళ్ళని అన్న దానికన్నా ఎక్కువ ఇది అయింది. కాబట్టే ఆయన ఈ విషయాన్ని తప్పు తెలుసుకుని వాళ్ళ క్షమాపణ అడుగుతూ ఆయన వీడియో రిలీజ్ చేశారు. జనరల్గా కూడా ఇప్పుడు ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజించబడతారని చెప్తూ ఉంటారు. కాబట్టి ఈయన ఇవాళ అది వీడియో రిలీజ్ చేయడం అనేది మంచి పని చేశారు. ఆయన చాలా వెంటనే స్పందించి వీడియో రిలీజ్ చేయడం అనేది చాలా మంచి పరిణామంగా చెప్పొచ్చండి. అయితే వాస్తవానికి మనం చూసాం కోర్టు సినిమాకి సంబంధించి కూడా ఆ సినిమాలో మంగపతి క్యారెక్టర్ వేయడం, ఆ క్యారెక్టర్ కూడా సేమ్ ఇలాంటి పరిస్థితులకు సంబంధించినటువంటి ఒక క్యారెక్టర్ అని చెప్పి అనుకోవడం. వాస్తవానికి ఇది సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవాలి శివాజీరాజు గారికి. చాలా కాలం గతంలో ఆయన చేసిన అంత పెద్ద గుర్తింపు రాలేదు, కానీ కోర్టు సినిమాలో మంగపతి క్యారెక్టర్ మాత్రం చాలా పెద్ద గుర్తింపు తెచ్చిందని అనుకోవాలి. సో ఆ క్యారెక్టర్లో లీనమైపోయినందుకే ఇప్పుడు ఈ మాటలు వచ్చాయి అనుకోవాలా, లేదా క్యారెక్టర్ని గుర్తు చేస్తూనో, లేదంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా దండోరాలో కూడా ఇలాంటి క్యారెక్టర్ వేస్తున్నాడని చెప్పేసి చిన్న క్లూ ఇస్తున్నట్టుగా ఎలా చూడాలంటారు? అంటే ఇవాళ కొంతమంది ఏమనుకుంటున్నారంటే సినిమా వైరల్ అవ్వడం కోసం ఇట్లా మాట్లాడారనుకుంటున్నారు, కానీ ఆయన ఫ్లోలో మాట్లాడారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన అన్న మాటల్లో చాలా వరకు వాస్తవం ఉంది. ఇప్పుడు గతంలో సావిత్రి గారు, సౌందర్య గారు వీళ్ళు చీరలు కట్టుకొని చక్కగా కనిపించేవాళ్ళు, అశ్లీలమైన దుస్తులు వేసుకునేవాళ్ళు కాదు అనే మాటలు అన్నారు. కానీ పక్కన రష్మికని తీసుకొచ్చి మళ్ళీ రష్మిక మోడర్న్గా ఉంటుంది. రష్మికని కలపడం కరెక్ట్ కాదు, కానీ జనరల్గా అయితే ఆయన అట్లా మాట్లాడుకుంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. నిజంగానే ఆయన చెప్పినట్టుగానే ఈవెంట్కి వచ్చేవాళ్ళు ఆయన అన్నది హీరోయిన్ల గురించి మాట్లాడారు, బయట జనాల గురించి మాట్లాడాలి. ఫస్ట్ ఆయన చాలామంది కూడా ఇలా దుస్తులు ధరిస్తే మంచిదని చెప్పి అన్నారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే ఈవెంట్లకు వచ్చేవాళ్ళు కూడా స్కర్ట్లు వేసుకుని ఈవెంట్కి రావటం కానీ, లేకపోతే ఎక్స్పోజింగ్ చేయటం కానీ ఇవి కరెక్ట్ కాదు కదా. అది కెమెరాలో రకరకాల కెమెరాల్లో యాంగిల్స్ కనిపిస్తూ ఉంటుంది, అది రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఇంకొకటి ఏంటంటే, నేను ఒకట్లాగే ఒక సినిమాకి వెళ్తే ఒక హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్ వాళ్ళ బ్రదర్తోనే ఎవరితో వచ్చారు, స్కర్ట్ వేసుకుని సినిమాకి వచ్చారు. సినిమాక్స్లో కార్తీ సినిమా ఖైదీ అనుకుంటుంది వచ్చారు. జనరల్గా అట్లా సెలబ్రిటీ హోదాలో ఉన్న వాళ్ళు బయటకు వచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈవెంట్లకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వీళ్ళని చూసి బయటకు కూడా అలాగే వేసుకుంటున్నారు, అది లేదా బయట వేసుకుంటున్నారని వీళ్ళు వేసుకుంటున్నారా, ఏదేమైనా కానీ అలా బయటికి రావడం అనేది కరెక్ట్ కాదు. నిన్న కాక మొన్న ఒక వ్యక్తి లేడీస్ని మనం ఇట్లా అనుకుంటే జెంట్స్ కూడా అలా చేస్తున్నారు. ఒక ఆయన KTM బైక్, అది ఇంతలో టైర్స్ ఉన్నాయి, దాని మీద వ్యక్తి కూడా అలాగే ఉన్నాడు, యంగ్ పర్సనే. ఆయన షార్ట్ వేసుకున్నాడు, షార్ట్ వేసుకుని బైక్ మీద వెళ్తున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్? షార్ట్లు వేసుకుని సినిమాలకు వస్తున్నారు, షార్ట్లు వేసుకుని ఆఫీస్కి వెళ్తే ఎలో చేయరనుకోండి, కానీ బయట మాత్రం షార్ట్లు వేసుకుని తిరిగి వాళ్ళు ఎక్కువైపోయారు. లేడీస్ అలాగే వస్తున్నారు, జెంట్స్ అలాగే వస్తున్నారు. ఈ షార్ట్లు సంస్కృతి అనేది పోతే బెటర్ అండి. అది అయితే వాస్తవానికి ఎప్పుడు కూడా వివాదంలో లేనటువంటి యొక్క శివాజీ గారు ఇప్పుడు ఈ పదాలు వాస్తవానికి చెప్పింది హితబోధ మంచిదే అయినా సరే దాంట్లో అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడడం వల్ల ఇదంత పెద్ద ఇష్యూ జరిగింది. కానీ వాస్తవానికి అయితే దీనిపైన ఎప్పటి నుంచో చర్చలు జరుగుతున్నాయి. సో ఏంటంటే సినిమాల్లో వేసుకోవడం వేరు, బయట బాహ్య ప్రపంచంలో వేసుకోవడం వేరు అని చెప్పి వాస్తవాన్ని మీరేమంటారు? నిజంగానే సినిమాల్లో అయినా బయట అయినా సరే, ఒకప్పుడు టిక్ 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 అనే సినిమాలో హీరోయిన్ మాధవి గారు ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు, బికినీలు వేసుకున్నప్పుడు చాలా వైరల్ అయినాయి. అంటే సినిమాలకైతే సెన్సార్ బోర్డు ఉంటుంది, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, అది ఓకే అండి, లేకపోతే రకరకాల జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ బయటకు వచ్చేసరికి అలా కాదు కదా. ఇప్పుడు బయట జనాల మీద చెడు ప్రభావం, ఇప్పటికే సమాజం చెడిపోయింది అని చెప్పి అన్న మాటలకి దీన్ని ఊతం ఇచ్చినట్టుగా అవుతుంది. ఆయన చెప్పింది హితబోధ అనేది చాలా వరకు మంచిదే, ఇలా వేసుకోవద్దమ్మని చెప్పాలి. కాకపోతే ఏంటంటే ఫ్లోలో ఆయన మాట్లాడిన మాటలు మాత్రం అభ్యంతరకరంగా ఉన్నాయి. అది ఆయన ఆ ఫ్లోలో గమనించి ఉండకపోవచ్చు, కానీ
ఇప్పుడు తప్పు తెలుసుకుని ఆయన మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేశారు క్షమించమంటూ. ఒక రకంగా చెప్పాలంటే శివాజీ నాకు తెలిసినంత వరకు నేను దాదాపు 20 ఏళ్ళుగా సినిమా ఫీల్డ్లో చూస్తున్నాను కాబట్టి 25 ఏళ్ళుగా చూస్తున్నాను అతన్ని. తను జెంట్లీమెన్, బ్యాడ్ హ్యాబిట్స్ కూడా తనకు లేవు. ఇక్కడ ఏం ఫీల్ అవుతాడో అక్కడి నుంచి అదే మాట వస్తుంది అతనికి. కాబట్టి మంచివాడే. అదే ఫ్లోలో అట్లా పొరపాటున దొరికింది కానీ వేరే ఏమీ కాదు. అదిగాక చాలామంది మన సెలబ్రిటీని చూస్తుంటాం, వాళ్ళు ఏదైనా తప్పులు మాట్లాడినా లేకపోతే ఇంకోటి జరిగినా సరే చాలా రోజుల పాటు దాని గురించి స్పందించరు. కానీ శివాజీ తను చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో చాలా త్వరగా స్పందించడం కావచ్చు, దాని మీద రియాక్ట్ అవ్వడం కావచ్చు. మీరు ఇందాక అన్నారు ఇక్కడ ఏదైతే ఆలోచిస్తాడో ఇక్కడ నుంచి అలా అదే మాట వస్తుందని చెప్పి. సో ఈ స్పందించేటువంటి ఒక టైంని కావచ్చు, స్పందించినటువంటి ఒక తీరుని కావచ్చు, మీరు ఎలా చూస్తారు? వెంటనే స్పందించాడు. అదే అతను ప్రత్యేకత అని చెప్పాలి. వేరే వాళ్ళు ఏంటంటే వేరే నటులు కానీ హీరోలు కానీ లేకపోతే సీనియర్ ఆర్టిస్టులు కానీ స్పందించరు. ఇక దాని గురించి అసలు పట్టించుకోరు. మాట్లాడేస్తారు, ట్రోల్స్ బారిన పడతారు. ట్రోల్స్ అట్లా వస్తూనే ఉంటాయి కానీ ఎప్పుడో మళ్ళీ ఒక ఇంటర్వ్యూ ఇచ్చి నేను ఇలా అనలేదు అని రిలీజ్ చేస్తారు. కానీ శివాజీ వెంటనే తన తప్పు తెలుసుకోవడం, వెంటనే ఒక వీడియో రిలీజ్ చేయడం, నాకు మహిళలంటే గౌరవం అని. ఒక విధంగా చెప్పాలంటే దాన్ని పెద్దలు ఎవరు తప్పు పట్టరు. పిల్లల్ని ఇలా పెంచమని పెద్దట్లా చెప్పలేకపోతున్నారు కాబట్టి తను ఒక పెద్ద ఇంటి పెద్దలాగా తను మాట్లాడిన మాటలుగా చూడాలి తప్పితే అపార్థం చేసుకోవడానికి అవకాశం లేదు. కాకపోతే ఎక్కడైతే నోరు జారి 2 పదాలు పడినాయో ఆ పదాల వరకే అభ్యంతరం తప్పితే మిగతా విషయాల మీద ఎటువంటి అభ్యంతరాలు ఎవరికీ లేవు. సో చూద్దాం సార్, మొత్తానికి శివాజీ వైపు అయితే కొంత పాజిటివ్ స్పందన అయితే వస్తుంది. అదే తను మళ్ళీ రియాక్ట్ అయ్యి ఆ తప్పుని మళ్ళీ తెలుసుకొని చెప్పడం కూడా ఇంకొంచెం తనకు పాజిటివిటీ పెంచిందని చెప్పుకోవాలి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే సార్. నమస్తే.